దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. సంపూర్ణ కార్తీక పురాణం 14వ అధ్యాయం, చతుర్దశ అధ్యాయము. వశిష్ఠుల వారు చెప్తున్నారు, మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఈ వృషోత్సర్గం గురించిన పూర్తి వివరణ మనం అధ్యాయం 5, 6లోనో ఎక్కడో చెప్పుకున్నాము. కావలసిన వాళ్ళు ఒకసారి వినండి. ఇక్కడ టూకీగా చెప్తున్నారు వృషోత్సర్గం అంటే ఏంటి అని. జనక మహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గం అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడె ఆవుదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదిలివేయాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. ఈ వృషోత్సర్గము ఈ కాలంలో మనకు కనపడడం లేదు, కానీ ఒక 30 ఏళ్ల క్రితం కూడా కనపడుతూ ఉండేది. ఈ వృషోత్సర్గం జరిగిన ఆంబోతు ఇంటి దగ్గరికి వచ్చిందంటే అది ఏమి మేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ఎవరు ఆపేవాళ్ళు కాదు. అలాగే దాహం వేస్తుందేమో అని చెప్పి నీళ్లను కూడా తెచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. కొంతమంది వెంకటేశ్వర స్వామి రూపంగా భావించేవాళ్ళు, కొంతమంది పరమేశ్వరుని రూపంగా భావించారు. ఇలా ఆ ఆంబోతుని దైవ స్వరూపంగా భావించేవాళ్ళు. ఆ ఆంబోతు చనిపోయిన తర్వాత కూడా దానికి చాలా బాగా చేసేవాళ్ళట. ఇలాంటి వివరాలన్నీ కూడా అధ్యాయం 5, 6లో ఎక్కడో చెప్పడం జరిగిందండి. ఈ అధ్యాయం అంతా కూడా విధి విధానాలు, పూజా విధానాల గురించే చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. అంత ప్రీతంట వృషోత్సర్గం చేయడం అంటే దానివల్ల పితరులు కూడా ఆనందిస్తారు అని చెప్తున్నారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేయని వాడు అంధతా మిశ్రం అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధం వలన కానీ, ప్రతి వర్షాబ్దికాల వల్ల కానీ, తీర్థ స్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనది అని తెలుసుకో. ఇక వివిధ దానాల గురించి చూద్దాం. ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృ రుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. నిషిద్ధాహారాలు ఏంటి అని చెప్తున్నారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడం, నువ్వుల దానం పట్టడం అనే 5 మానివేయాలి. ఇవన్నీ కూడా ఎవరైతే పూర్తిగా కార్తీక మాస వ్రతాచరణ చేస్తున్నారో వాళ్ళకి వర్తిస్తాయండి. వాళ్ళు తినకూడని ఆహారము అంటే ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి తినకూడదని, శ్రాద్ధ కర్మలకి వాటికి భోక్తగా వెళ్ళి అన్నం తినకూడదని, నువ్వుల దానం స్వీకరించకూడదని ఇలాంటి నియమాలు పెట్టారనమాట. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవాన్నము అనేవి తినకూడదు. ఇలాంటి వాళ్ళ దగ్గర అన్నం తినకూడదు అని చెప్పారు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదినము నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైద్యుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఎప్పుడెప్పుడు రాత్రి భోజనం తినకూడదు అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయా
యథానక్తము అంటే తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట అని చెప్పి ఉత్తమం అని చెప్పి మహర్షులు చెప్తున్నారు. ఇది 3-3:30కి ఇలాగ పడచ్చండి. ఇట్ట మధ్యాహ్నం ఎండప్పుడేమో కరెక్ట్గా పడుతుంది. కొంచెం 3-3:30 అయినప్పుడేమో ఇలా క్రాస్గా మనకి నీడకి రెండింతల, మన శరీరం యొక్క హైట్కి రెండింతల నీడ కనపడుతూ ఉంటుంది, గమనించండి. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువల్ల కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థుడై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానంను చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుందని బ్రహ్మశాసనము. విన్నారు కదండి. అందుకే కార్తీకంలో నదీ స్నానం అన్నది ఇంపార్టెంట్. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులలో నదులు లేనప్పుడు మాత్రం చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరియాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఇది అప్పటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మన నీటిలోనే గంగా గోదావరి అని చెప్పి మనం తలుచుకొని స్నానం చేయడమే, చెంబుడు నీళ్లు పోసుకోవడమే. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలెత్తుతారు. గంగానది స్మరణమును చేసి స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాలను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో అంటే దర్భ వేసిన నీటితో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతో పూజించాలి. ఇప్పుడు పరమేశ్వరుని షోడశోపచార పూజా కల్పం ఎలాగా అన్నది చూద్దాం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప స్క్రీన్ మీద కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయండి, ఒకసారి గమనించండి. ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి పుష్పాక్షంతులతో అధాంగ పూజ చెప్తున్నారు, ఒకసారి చూడండి. ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి నీటి చుక్క. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి నీటి చుక్క. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటి చుక్క. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి. ఓం ఆంశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాఘ్రాపయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత ఓం భూర్భువస్వహ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే నమః అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి ఫలానా పదార్థములను నివేదించాము అనుకొని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేన పరిష్యామి ఉత్తార పోషణం సమర్పయామి అనుకుని పదార్థాల కుడిపెక్కన ఒక చుక్క నీరుని వదలాలి. పిదప ఓం లోకసాక్షిణే నమః తాంబూలం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి. ఇలా పైన చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతో గాని లేదా నెల పొడవునా ప్రతిరోజు సహస్రనామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరిలో ఇక్కడ మంత్రాన్ని చెప్పారండి. పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యముని ఇవ్వాలి. అనంతరం యథాశక్తి దీపంను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
ఈ ప్రకారంగా కార్తీకం నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. చాలామంది ఈ మాసనక్తాన్ని చేస్తూ ఉంటారండి. నక్తం అంటే పొద్దునంతా భుజించకుండా రాత్రి ఒక్క పూట చుక్కలు చూసిన తర్వాత భుజించడాన్నే నక్తం అంటారనమాట. ఇలా మాసనక్తము చాలామంది చేస్తూ ఉంటారు. ఈ కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితరులంతా కూడా సంతృప్తి అవుతారు. అంటే ఈరోజే కార్తీక చతుర్దశి. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరస పుత్రుడు చేసిన తిలతర్పణం వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. ఓ మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలాన్ని పొందుతారు. విన్నారు కదండి. అందుకే ప్రతిరోజు కార్తీక పురాణాన్ని తప్పకుండా వినండి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే చతుర్దశాధ్యాయ సమాప్తః. రేపు 15వ అధ్యాయంలో తిరిగి కలుద్దాం. కొన్ని అనివార్య కారణాల వల్ల 12, 13 అధ్యాయాల్ని అప్లోడ్ చేయడం కుదరలేదు. 12 క్షీరాబ్ది ద్వాదశి రోజున చాలా మంచి కథని త్వరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వినండి. తులసి దామోదర వివాహానికి సంబంధించిన కథ. అలాగే కూడా మేము కోటి దీపోత్సవం భగవంతుని కృప వలన హైదరాబాద్లో ఎన్టీవీ భక్తి టీవీ వాళ్ళు నిర్వహించే కోటి దీపోత్సవంలో కోలాటం చేసే అవకాశం వచ్చింది. ఆ వీడియోని కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అది కూడా తప్పకుండా వీక్షించండి. మీ అందరి సపోర్ట్తో నేను ఎదగాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.